ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిపింది ఇరాన్. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇరాన్లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా ఇరాన్ మిస్సైల్ లాంఛర్లను ధ్వంసమయ్యాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో విధ్వంసం సృష్టించింది. జనావాసాలపై ఇరాన్ క్షిపణి ప్రయోగం చేసింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. ఇక అమెరికా దాడి చేసే సమయానికి ఫోటో అణ్వస్త్ర కేంద్రాన్ని ఇరాన్ సర్దేసుకుందని తెలుస్తోంది. కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాటిలైట్ చిత్రాల్లో భారీ సంఖ్యలో ట్రక్కులు కనిపించాయి. 16 కార్గో ట్రక్కులు టన్నెల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించింది. అన్ని అణ్వస్త్ర కేంద్రాలను శత్రు దుర్భేద్యంగా ఇరాన్ నిర్మించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిపింది ఇరాన్. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇరాన్ లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా ఇరాన్ మిస్సైల్ లాంఛర్లను ధ్వంసమయ్యాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో విధ్వంసం సృష్టించింది. జనావాసాలపై ఇరాన్ క్షిపణి ప్రయోగం చేసింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. రైట్, ఇక ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, ఇప్పటికే మనం చూస్తాం నిన్న అమెరికా ఎంట్రీ ఇచ్చింది. సో ఇజ్రాయెల్, అమెరికా కలిపి నిన్న ఇరాన్ పై దాడి చేశాయి. దానికి ఎదురు దాడిగా ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. ఇరాన్ కూడా క్షిపణి ప్రయోగం చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తీవ్ర ప్రతీకార దాడులు చేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. క్షిపణులు ధ్వంసం చేశాయి ఇరాన్కు సంబంధించినవి. అంతేకాకుండా అణు కేంద్రాలను కూడా ధ్వంసం చేశాయి. కానీ ముందస్తుగానే ఇరాన్ నిద్రలేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తుంది, అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని చూస్తున్నాయని ముందుగానే గ్రహించినటువంటి ఇరాన్ ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలను ఎక్కడికక్కడ తరలించినట్టు తెలుస్తుంది. ఛాయాచిత్రగ్రహాల ద్వారా, శాటిలైట్ ఛాయాచిత్రగ్రహాల ద్వారా చూసుకున్నట్టయితే దాదాపు 16 ట్రక్కుల్లో కూడా ఆ యొక్క యురేనియం, అణువాయుధాలు ఏవేవి పరికరాలతో తయారు చేస్తారో ఆ ముడి సరుకులన్నింటినీ కూడా ముందుగానే ఇరాన్ తరలించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో నిన్న అమెరికా అణు కేంద్రాలపైన దాడులు చేశామని అమెరికా ప్రకటన చేసింది. 3 అణు కేంద్రాలను కూడా విజయవంతంగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా యుద్ధం చేశాము, ధ్వంసం చేశాము అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఇక ఇరాన్
గత్యంతరం లేక శాంతి చర్చలకు రావాల్సిందే అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. కానీ ఇరాన్ ఏమాత్రం తీసిపోకుండా ఇక ప్రతీకార దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజధాని ఏదైతే ఉంటుందో అక్కడ సామాన్య ప్రజానికము నివసించే దగ్గర క్షిపణి దాడులు చేశాయి. ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజలు ఎక్కడికక్కడ తరలిపోయారు. మొత్తానికి రివెంజ్ అంటాం చూడు, ఆ రివెంజ్ ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకోవడానికి ప్రతీకార దాడులకు మాత్రం ఇరాన్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఆ సామాన్య జనం ఉన్న కాడ, జన సందేహం ఉన్న కాడ ఇండ్ల పైన కూడా ఆ క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఇండ్లు ధ్వంసమైపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఎక్కడ సురక్షిత ప్రదేశం ఉంటే అక్కడికి తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ప్రజా రక్షణ కోసము, పౌరుల రక్షణ కోసము ఎవరు కూడా బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ ఇరాన్ ఏకంగా ఇజ్రాయెల్ రాజధానికి వెళ్ళి అక్కడ దాడులు చేస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇల్లు ధ్వంసమైపోయాయి. ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది ఇజ్రాయెల్ దేశము. ఎవరు కూడా బయటకు రావద్దు, ఎవరు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే అందరూ ఉండాలి, ఎవరు కూడా అనవసరంగా బయటకు వెళ్ళొద్దు. కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, బహిరంగ సభలు కానీ, సమావేశాలను కానీ అన్నిటినీ రద్దు చేసింది. అయితే ఇప్పటికే ఇరాన్ నుంచి వచ్చేటువంటి క్షిపణులు కానీ, డ్రోన్లను కానీ ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. కానీ జనావాసాలు ఉన్న కాడ క్షిపణులను ప్రయోగిస్తుంది, డ్రోన్లను ప్రయోగిస్తుంది, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ రాజధానిలో ఇప్పటికే క్షిపణుల ద్వారా దాడుల్లో బిల్డింగ్స్ ధ్వంసమైపోయాయి. ఇప్పటివరకైతే ప్రాణ నష్టం గురించి ఒక చర్చ జరగలే, కానీ జనావాసాలు ఎక్కడ ఉంటే అక్కడనే టార్గెట్ చేస్తుంది. అంటే ఈ యుద్ధం భీకర పరిస్థితికి చేరుకుంది. ఎందుకంటే ఈ యొక్క రివెంజ్ తీసుకోవాలని కూడా కసి తీరా ఇరాన్ ఉంది. కాబట్టి రివెంజ్ తీసుకోవాలంటే సామాన్య ప్రజలపైనే టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకునే ఏకంగా ఇజ్రాయెల్ రాజధాని పైనే ఒక దాడులకు సిద్ధమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా డ్రోన్లు ఇరాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లను కూల్చివేసింది, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరోపక్క అమెరికా కూడా అలర్ట్ ప్రకటించింది. న్యూయార్క్ లో ఎక్కడికక్కడ భద్రతా బలగాలను పెంచింది. ఎందుకంటే అమెరికా కూడా పోయి ఇరాన్ పైన దాడి చేసింది, అణు కేంద్రాలను ధ్వంసం చేసిందని అమెరికా ఏకంగా ప్రకటన చేసింది. కాబట్టి ఇక అమెరికా పైన కూడా ఇరాన్ రివెంజ్ తీసుకుంటుందనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అమెరికాలో కూడా భారీ బందోబస్తును, భారీ భద్రతా బలగాలను కూడా పెట్టారు. మొత్తానికి చూసుకున్నట్లయితే భీకర యుద్ధం అయితే చేస్తుంది. సామాన్యుల పైన కూడా క్షిపణుల దాడులు, డ్రోన్ల దాడులకు సిద్ధమైంది. ఇజ్రాయిల్ రాజధానిని టార్గెట్ చేసింది ఇరాన్. అక్కడనే ముమ్మర దాడులు చేస్తుంది. ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆ యొక్క డ్రోన్లను కూడా, క్షిపణులు కూడా కూల్స్తుంది. మరి ఇక రానున్న గంటల్లో ఏ రకంగా యుద్ధం ఇంకా భీకర స్థితి, అతి భీకర పరిస్థితికి చేరే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు వచ్చేదంటే ఇప్పటికే శాంతి చర్చలకు వస్తున్నామని మధ్యవర్తిగా అమెరికాలో ఉండడమా, లేకపోతే శాంతి చర్చలకు రావడమో, వస్తున్నట్టు కబురు చెప్పడమో చేస్తుండే. కానీ ఆ దేశం పైన, అణు కేంద్రాల పైన దాడులు చేసింది కాబట్టి ఇక దీన్ని ఇరాన్ కూడా సీరియస్ గా తీసుకొని అంతే రివెంజ్ దాడులకు సిద్ధమైంది. ఓ పక్క ఇప్పటికే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేసిన, అణు కేంద్రాలను ధ్వంసం చేసినామని ఇటు అమెరికా స్పష్టం చేసిన, అణు కేంద్రాల్లో ఉన్నటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని శాటిలైట్ ఛాయాచిత్రాల సహాయంతో చూస్తే అక్కడి నుంచి పెద్ద ఎత్తున దాడి జరిగేదానికన్నా ముందే అక్కడి నుంచి ముడి సరుకు ఏదైతే అణ్వస్త్రాలకు వాడతారో, అణ్వాయుధాలకు వాడతారో వాటిని తరలించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇరాన్ ముందే స్కెచ్ వేసింది, ఇటు సంయుక్తంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి, ఆ దాడుల నుంచి తప్పించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాల్లో ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా కాపాడుకోవాలని ముందే స్కెచ్ వేసి అందులో భాగంగానే యురేనియం ఇవన్నీ కూడా ముడి సరుకులను తరలించినట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇరాన్ కూడా ఇక రంగప్రవేశం చేసింది, ఇక దాడులను ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ రాజధాని పైనే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇల్లు ధ్వంసమైపోయాయి. అంతేకాకుండా అమెరికా కూడా అలర్ట్ అయిపోయింది.
ఇరాన్ దాడులు చేస్తే దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఏ రకంగా తమ ప్రజానికాన్ని తమ పౌరులను ఏ రకంగా సురక్షితంగా ఉంచుకోవాలి, పూర్తిగా ఇప్పటికే న్యూయార్క్ లో భద్రతా బలగాలు మోహరించారు. అంతేకాకుండా రాయబార కార్యాలయాలను కూడా మూసివేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇరాన్ ప్రతీకార దాడులకు ఓ వైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా అలర్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.